హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, మీరు ప్రీవ్యూలో ఒక వీడియో చూసే ఉంటారు. సో ఆ వీడియోలో ఉన్న ఆడియోతో చాలా రీల్స్ అనేది వైరల్ అయ్యాయి. సో అయితే నేను కొత్తగా అదే ఆడియోతో ఆ ఆడియోలో ఉండే బీట్స్కి సింక్ అయ్యే విధంగా ఫోటో వీడియో అయితే క్రియేట్ చేశాను. సో సేమ్ అదే విధంగా మీరు కూడా సేమ్ అదే ఆడియోతో మీ ఓన్ ఫొటోస్తో అదే విధంగా వీడియో అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ట్యూటోరియల్ చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. సో ఇప్పుడు మీకు కావాల్సింది కేవలం విఎన్ ఎడిటర్ యాప్. సో ఇక్కడ విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకుందాం. సో ఇప్పుడు విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు కావాల్సిన ఫొటోస్ని చూస్ చేసుకోండి. సో ఇక్కడ మీ ఓన్ ఫొటోస్ని పిక్ చేసుకోవాలి. సో మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఫొటోస్ని అయితే పిక్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీ నుంచి మీకు కావాల్సిన ఫొటోస్ని పిక్ చేసుకోండి. సో ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ని అయితే చూస్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను ఫొటోస్ని అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ టాప్లో ఇక్కడ ఒరిజినల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ 9:16 రేషియో అని చూస్ చేసుకోండి. సో ఇది ఇన్స్టాగ్రామ్ రీల్స్కి పర్ఫెక్ట్ రేషియో. సో ఇప్పుడు కనుక మనం వీడియోని ప్లే చేస్తే మనకు ఈ విధంగా ఫొటోస్ అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడ ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 3 సెకండ్స్ వరకు ఉంది. సో అయితే ఇక్కడ ఫొటోస్ని మనం డ్యూరేషన్ని ఇంక్రీజ్ డిస్కస్ అయితే చేస్తూ ఉండాలి. సో తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఇప్పుడు ఫొటోస్ని యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మెయిన్ వచ్చేసి మనకు మ్యూజిక్. సో ఆ ఆడియో అనేది మనకు కావాలి. సో ఇప్పుడు ఆ ఆడియో లింక్తో ఉన్న ఒక వీడియో అనేది నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ ఉంటుంది. సో ఆ వీడియోని నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సేమ్ సో ఆడియోతో ఉన్న ఒక వీడియో ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా పోస్ట్ చేశాను అండ్ టెలిగ్రామ్లో కూడా ఒక వీడియో ఉంది. సో ఆ వీడియోని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి ఆడియో అయితే తీసుకోండి. సో ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ మ్యూజిక్ ఫైల్ని అయితే నేను యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇదే ఆ మ్యూజిక్ ఫైల్. సో ఇక్కడ నుంచి నేను చూస్ చేసుకుంటాను. సో దీంట్లో నేను బీట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మ్యూజిక్ బీట్స్ కూడా నేను చూపిస్తాను. సింపుల్గా ఇక్కడ మ్యూజిక్ బీట్స్ యాడ్ చేసుకోవడం చాలా ఈజీ. సో నేను మీకు ఒక వీడియోలో కూడా చెప్పాను. సో విఎన్ ఎడిటర్లో మ్యూజిక్ బీట్స్ ఎలా యాడ్ చేయాలో సో ఆ వీడియో చూడకపోతే చూడండి. సో సింపుల్గా ఏం లేదు, ఇక్కడ ఆడియోలో ఎక్కడైతే బేస్ డ్రాప్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆడియోగ్రాఫ్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ ఈజీగా అనేది బీట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ మనం స్టార్టింగ్లోనే ఒక 5, 6, 7 బీట్స్ అనేది వేసుకుంటాం అండ్ దీని తర్వాత మనం ఇక్కడ బీట్స్ అనేవి వేసుకోం. ఓకే, సో ఇక్కడ స్టార్టింగ్లో ఎక్కడైతే బీట్స్ వస్తున్నాయో సో అక్కడ బీట్స్ వేసుకుంటాం ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనం ఇప్పుడు కొన్ని బీట్స్ అయితే వేసుకుంటాం ఈ విధంగా. ఒక 5, 6, 7 వరకు బీట్స్ అయితే వేసుకుంటాం ఈ విధంగా. సో వేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ వేసుకోవాలి అండ్ ఇక్కడ మళ్ళీ రైట్ టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కూడా ఈ విధంగా కొంచెం ఇక్కడ జూమ్ చేయాలి ఫోటోని. జూమ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ బీట్స్కి సింక్ అయ్యే విధంగా ఫోటోని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు ఎక్కడైతే బీట్స్ వస్తుందో అక్కడ బీట్ నుంచి మనకు ఇంకొక ఫోటో అనేది రావాలన్నమాట ఈ విధంగా. ఓకే, సో బీట్స్ ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ నుంచి ఇంకొక ఫోటో అనేది రావాలి ఈ విధంగా. సో ఆ విధంగా మనం ఇప్పుడు దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు ఈ ఫోటో డ్యూరేషన్ అనేది ఇక్కడ వరకు మాత్రమే ఉండాలి ఈ విధంగా. సో ఈ విధంగా జూమ్ చేస్తాను కొంచెం నేను ఇక్కడ. ఓకే, సో సేమ్ ఇక్కడ వరకు మాత్రమే ఈ ఫోటో డ్యూరేషన్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ బీట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు ఇంకొక ఫోటో అనేది రావాలి అండ్ ఈ ఫోటో అనేది ఇక్కడ వరకు మాత్రమే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్గా ఈ బీట్ నుంచి ఇంకొక ఫోటో అనేది మనకు వచ్చేస్తుంది ఈ విధంగా. ఓకే, ఓకే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కొంచెం నా వాయిస్లో నాయిస్ అనేది ఎక్కువగా వినిపిస్తుండొచ్చు, కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ గాలి కొంచెం బాగా వీస్తున్నది అందుకని ఎట్లా వస్తున్నది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, సో ఈ ఫోటోని అంతే ఉండనివ్వండి. అండ్ నెక్స్ట్ తర్వాత ఇది ఎక్స్ట్రా ఫోటో, సో దీన్ని డిలీట్ చేసుకోండి. అండ్ ఇది కూడా ఎక్స్ట్రా, సో దీన్ని కూడా డిలీట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా కాపీరైట్ పార్ట్ ఉంటుంది, సో దాన్ని కూడా డిలీట్ చేసేస్తాను. సో ఇప్పుడు టోటల్గా మనకు ఈ విధంగా ఎన్ని ఫొటోస్ అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ప్లే చేసేందుకు ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో ఫస్ట్ ఫోటోని అలాగే ఉండనివ్వండి.
అండ్ ఇక్కడ సెకండ్ ఫోటో ఉంది కదా, సో దానికి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ వచ్చేసి దీనికి జూమ్ ఇన్ ఎఫెక్ట్ ఇవ్వండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఫోటో ఉంది, సో నెక్స్ట్ ఫోటోకి కూడా జూమ్ ఇన్ ఎఫెక్ట్ ఇవ్వండి. ఓకే, అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఫోటో ఉంది, సో ఈ ఫోటోకి కూడా జూమ్ ఇన్ ఎఫెక్ట్ ఇవ్వండి. అండ్ ఈ ఫోటో ఉంది కదా, సో దీనికి ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్లాష్ ఎఫెక్ట్ ఇవ్వండి, దీనికి బ్లాక్ ఫ్లాషెస్. ఓకే, సో ఈ ఫోటో అనేది ఓకే, ఈ ఫోటోకి సో దీనికి బ్లాక్ ఫ్లాషెస్ ఇవ్వండి. ఓకే, అండ్ దీనికి వచ్చేసి దీనికి జూమ్ ఇన్ ఎఫెక్ట్ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా. అండ్ దీని తర్వాత ఇక్కడ ఈ ఫోటో వస్తుంది, సో దీనికి వచ్చేసి మళ్ళీ జూమ్ ఇన్ ఎఫెక్ట్. అండ్ దీని తర్వాత ఈ ఫోటో ఉంది, సో ఈ ఫోటోకి కూడా జూమ్ ఇన్ ఎఫెక్ట్. అండ్ ఈ ఫోటో ఉంది కదా, సో దీనికి ఎఫెక్ట్ వచ్చేసి మళ్ళీ దీనికి బ్లాక్ ఎఫెక్ట్. సో ఇది ఓవరాల్ మొత్తం ఫోటో మొత్తంకి ఎఫెక్ట్ అయితే రావాలి ఈ విధంగా. సో ఈ విధంగా ఫోటో మొత్తంకి రావాలి ఇది. ఓకే, అండ్ ఇక్కడ ఎంతవరకు రావాలంటే ఈ ఫోటో జస్ట్ ఇంతవరకు రావాలి. అండ్ దీని తర్వాత ఈ ఫోటో ఉంది, సో దీనికి లాస్ట్ ఫోటో, దీనికి వైట్ ఎఫెక్ట్ ఇచ్చేసాలి ఈ విధంగా. అండ్ దీనికి కూడా ఎఫెక్ట్ టోటల్ మొత్తం. సో ఇప్పుడు కనుక మనం వీడియోని ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, సో మనకు వీడియో అనేది వచ్చేసింది కదా, మనకు కావాల్సిన వీడియో. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని మీ గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో చాలా సింపుల్ ఉంటుంది. సో మీరు కేవలం 2 ఎఫెక్ట్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి జూమ్ ఇన్ ఎఫెక్ట్, ఇంకొకటి ఫ్లాష్ ఎఫెక్ట్, బ్లాక్ ఫ్లాషెస్ అండ్ వైట్ ఫ్లాషెస్. ఓకే, సో ఇక్కడ లాస్ట్ ఫోటోకి మాత్రమే ఇక్కడ వైట్ ఫ్లాషెస్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఈ ఫోటోకి అండ్ ఈ ఫోటోకి వచ్చేసి బ్లాక్ ఫ్లాష్ ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకే, సో మిగతా అంట జూమ్ ఎఫెక్ట్. అండ్ దీని తర్వాత ఇక్కడ ఈ బీట్స్కి సింక్ అయ్యే విధంగా మనకి ఇక్కడ సింపుల్గా ఫోటోని అడ్జస్ట్ చేసుకోవడం. ఓకే, థ్యాంక్ యూ.